ఆ ఒక్క విషయము కొంచెం డిసప్పాయింట్ చేస్తది. క్లైమాక్స్ విషయానికొస్తే రెగ్యులర్ రొటీన్ క్లైమాక్స్ లాగా ఎండ్ అయిపోయింది సినిమా మాత్రం. గుర్రం మీద బాలకృష్ణ గారిని కూర్చోబెట్టి గుర్రాన్ని గాల్లో లేపాడు మనోడు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద మిమికో ఛానల్. ఇందాక థియేటర్ నుంచి బయటకు వచ్చాము. మూవీ చూసిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఐ లైక్ ఇట్. అంటే బాగానే ఉంది సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఏ రేంజ్తో అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో, అంటే లైక్ ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉందండి సినిమా. చూస్తున్నంతసేపు ఏంటిది బాలకృష్ణ సినిమానేనా, మన బాలయ్య సినిమానేనా, లేదంటే మన బాబీ ఇంకెవరినైనా డైరెక్టర్గా పెట్టి ఈ సినిమా తీసాడా, లేదంటే బోయపాటి ఏమన్నా సగంలో వచ్చి డైరెక్షన్ చేసి వెళ్ళాడా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్క్రీన్ ప్లే అంతా కొత్తగా అనిపించింది. బాలకృష్ణ గారితో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది చాలా కొత్తగా అనిపించింది. అండ్ సెకండ్లీ ఈ విధంగా బాలకృష్ణ గారిని ప్రజెంట్ చేయడం ఇంకా కొంచెం ప్రజెంటేషన్ వైజ్ చాలా కొత్తగా అనిపించింది. అంటే లైక్ టిపికల్ బాలయ్య మూవీ టెంప్లెట్ మూవీసే, కాకపోతే లైక్ ఇప్పుడు అన్నం మనం విస్తర్లో పెట్టినా లేదంటే ప్లేట్లో పెట్టినా, ఇప్పుడు వెండి ప్లేట్లో పెడితే ఆ అన్నం తినే పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది కదా, అలా ఈ మూవీని స్టైలైజ్డ్ వేలో చూపించడం వల్ల చాలా కొత్తగా అనిపించింది. సో ఆ విషయంలో బాబీ అండ్ టీమ్ చాలా బాగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. కమింగ్ టు ద టెక్నికాలిటీస్, ఫస్ట్ హాఫ్లో మ్యూజిక్, షార్ట్స్ అండ్ పిక్చరైజేషన్ చాలా కొత్తగా ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ డార్క్ టోన్లోనే ఉంటాయి. అంటే లైక్ వెరీ లో లైట్ అండ్ వెరీ డార్క్ టోన్లోనే ఉంటుంది అంత మూవీ ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్కడో స్లో డౌన్ అయింది ఏంటి మూవీ, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ స్టార్ట్ అవ్వగానే స్లో అయింది ఏంటి బాగా అనిపిస్తూ ఉంటుంది మూవీ. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే రెగ్యులర్ రొటీన్ క్లైమాక్స్ లాగా ఎండ్ అయిపోయింది సినిమా మాత్రం. అదైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేసింది. ఎందుకు అంటే ఇంత బాగా ప్రజెంటేషన్ని, ఇంత బాగా స్క్రీన్ ప్లేని పెట్టుకొని క్లైమాక్స్ని మాత్రం రొటీన్గా ఎండ్ చేసేసారు ఏంటబ్బా అని ఇది ఉండిపోయింది. బట్ కొన్ని షార్ట్స్ మాత్రం బాలకృష్ణ గారితో చేయించాడు బాబీ. బాబా అస్సలు మైండ్లో నుంచి పోతలేవు నాకైతే ఆ సీన్స్. గుర్రం మీద బాలకృష్ణ గారిని కూర్చోబెట్టి గుర్రాన్ని గాల్లో లేపాడు మనోడు. ఆ సీన్స్, కొన్ని షార్ట్స్ అయితే వైడ్ యాంగిల్ షార్ట్స్ చాలా బాగున్నాయి. అవి మనం రామ్ చరణ్తోనో లేదంటే ఎన్టీఆర్ గారితోనో చూసి ఉంటారు. బాలకృష్ణ గారితో చేయడం అది చాలా కొత్తగా అనిపించింది. సో ఫ్యాన్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. సౌండ్ డిజైనింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఈ మూవీ కోసం చాలా బాగా చేశారు. బాబీకి ఈ రేంజ్ బడ్జెట్ ఇస్తే నా కొడక ఇదిరా సినిమా అని చెప్పేసి చూపించగలిగే దమ్ము బాబీకి ఉంది. సో ప్రీవియస్గా వాల్తేరు వీరయ్యతో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే లైక్ ఏంటంటే ఏ విషయంలో అంటే ప్రెజెంటేషన్ వైజ్ చిరంజీవి గారిని ప్రజెంట్ చేసే విధానానికి, బాలకృష్ణ గారిని ప్రజెంట్ చేసే విధానానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఈ సినిమాలో. ఆబ్వియస్లీ స్టోరీ చేంజెస్, కాజ్ అనేది సేమ్, అక్కడ చిన్నపిల్లలే ఇక్కడ చిన్న పాపనే. బట్ ఏంటి సినిమా అనేది, మీరు స్టోరీ అనేది మీరు సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి. అండ్ నిన్న గేమ్ చేంజరా లేదంటే ఇవాళ డాకు మహారాజా అని నన్ను అడిగితే నేను కంపారిజన్ చెప్పలేను. ఎందుకంటే నేను 2 సినిమాలు చూశాను, బట్ నేను డాకు మహారాజ్కి రివ్యూ ఇస్తున్నాను. సో మావాడు ఆల్రెడీ గేమ్ చేంజర్కి రివ్యూ ఇచ్చాడు కాబట్టి నేను డాకు మహారాజ్కి ఇస్తున్నాను. ఈ సినిమా గురించి అయితే నా ఒపీనియన్ మాత్రం, సినిమా మాత్రం నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ వల్ల. అండ్ ఆ హైతో బయటకు వచ్చేసాము. సెకండ్ హాఫ్ కూడా ఇంకొంచెం బాగుండింటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేది. తమన్, యు ఆర్ ద మ్యాన్. ఈ సినిమాకి తమన్ ఈజ్ ద బిగ్గెస్ట్ యూఎస్పీ సో ఫార్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మూవీ ఎలా అనిపించిందో మీరు ఒకవేళ చూసుంటే కింద కమెంట్స్లో తప్పకుండా మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. మన ఈ మ్యాచ్ అయితే అప్పుడు మన వైపు కుదిరినట్టే లెక్క. ఇంకో వీడియోతో నేను మీ ముందరికి మళ్ళీ వస్తాము. అంతవరకు కీప్ సబ్స్క్రైబింగ్ టు మిమికో.
దేర్ 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 సి సి సి. చెయ్యండి.